ఎన్ని దినాలాయే మన మోతెవర్ రాజేష్ కానరాక ఇయాల బరాబర్ వస్తా వార్త తెస్తా అన్నాడు. మరి యాడున్నాడో కదా. హలో ఎస్ పెళ్ళిళ్ళ పేరయ్య స్పీకింగ్. చెప్పండి, ఎక్కడి సంబంధం కావాలి? అమెరికా, ఆఫ్రికా, యుగండా, గోల్కొండ? గోల్కొండానా? ఎక్కడైనా సరే పిల్లుంటే పిల్లగాన్ని, పిల్లగాడుంటే పిల్లని సెట్ చేసేస్తాం మనం. అంటే పెళ్లిళ్ళ పేరయ్యనా ఇయాల ఈయనే? అయ్యా రాజేష్ల వారు చెప్పు చెప్పు చెప్పమ్మా, ఎవరికైనా సంబంధం చూడాలా? చెప్పు. చూడాలి మావోనికి. అయితే మస్కరా అగర్వాల్, వ్యధ, జాన్వీక రిచ్, ఐశ్వర్య రప్ప అందరి ఫోటోలు పంపిస్తాను. చూసి ఎవరు నచ్చారో చెప్పండి, మాట్లాడేద్దాం సంబంధం. ఓ ఏందా పేర్లు? మస్కరా అగర్వాలు, జాన్వీ రిచ్చా? మస్కరా అగర్వాల్ కాజల్ అగర్వాల్ చుట్టం ఆమె. జాన్వీక రిచ్, జాన్వీక పూర్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. ఐశ్వర్య రప్ప ఐశ్వర్యరాయ్ వాళ్ళ రిలేటివ్ అమ్మా. మరి ఆ వ్యధ ఏంది మధ్యలా? సదా ఉంది కదా, సదాకు చెల్లి వరుసబ్బా. అన్ని డీటెయిల్స్ ఇప్పుడే అడిగితే ఎలా చెప్పు? మంచిది కానీ ఎట్లా నడుస్తుంది దందా? ఆగో ఇంతసేపు వసపిట్టలే కొర్రి సడన్ గా ఏడుపు ముఖం పెట్టినవేంది? ఏం చెప్పమంటావు అని కళ్ళల్లో నుండి వస్తుంది పాని. నీకేంది, కష్టపడేదే ఉండదు. అక్కడ మనిషి గురించి ఇక్కడ మనిషి గురించి అక్కడ చెప్పి సంబంధం సెట్ చేసి కమిషన్ తీసుకుంటారు మంచిగా. ఇంకేంది? ఎక్కడి కమిషన్ అమ్మా, సంబంధాలే కుదరట్లేవు ఈ మధ్య. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తాం, నేను ఎక్కువగా ఫారెన్ సంబంధాలే చూస్తాను కాబట్టి. ఇంకేందిగా, డాలర్లు సంపాదిస్తున్నావు అన్నట్టు. డాలర్లు కాదు కదా, డాల్డాకి కూడా డబ్బులు రావట్లేవు. అదే ఏ అంటే ఏం చెప్పాలి, ఒకప్పుడు అమెరికా, లండన్ సంబంధం అంటే క్యూ కట్టేవాళ్ళు అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా పిల్లోడంటేనే ఆమడ దూరం పోతున్నారు. అవునా? ఆల్రెడీ అక్కడే ఉన్న వాళ్ళు కాస్త పర్వాలేదు, కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళకి అసలు ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతున్నామని, ఇక్కడికి అసలే రావద్దు అని వీడియోలు పెడుతున్నారు ఇంటర్నెట్ లో. చూడట్లేదా? అవునవును, చూసిన నేను కూడా. పైగా ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏ కొత్త రూలు పెట్టి ఏం తిప్పల పెడతాడో తెలియక అక్కడ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళతో సంబంధం కలుపుకోవాలంటే ఇక్కడి వాళ్ళు భయపడుతున్నారు. ట్రంప్ అంతా కంపు చేస్తున్నాడు అంటావు. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాల్లో తయారైందమ్మా అక్కడ పరిస్థితి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళది ఎప్పుడు పోతుందో తెలీదు, కొత్త వాళ్ళకేమో రావు. దానివల్ల మాకు గిరాకీ తగ్గింది. అయ్యో, ఒక రకంగా అమెరికా కన్నా ఇండియాలో ఐటీ జాబ్ చేసే వాళ్ళే చాలు అంటున్నారు చాలా మంది, తెలుసా? అదేంది? అంటే ఇక్కడైతే ఒకవేళ జాబ్ పోయినా ఇంకేదైనా చేసుకోవచ్చు. అదే అమెరికా అయిందనుకో, చదువు కోసం చేసిన అప్పు తీర్చలేక, సంపాదించను లేక అవస్థలు పడవలసి వస్తుంది అని ఆలోచిస్తున్నారట. బయట దేశం సంబంధాలు సెట్ అయితలేవు అయితే మళ్ళీ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే ఓకే అంటాము. కాకపోతే దొరకడం కష్టం కదా గ్రీన్ కార్డ్ హోల్డర్స్. ఒకవేళ పిల్లగాడు బాగా నచ్చి చేసుకుందాం అనుకున్నా ఉద్యోగం ఒక్కటే చాలదట, వెనకాల ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నారు. మరి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది కదా. ఇక ఎవరైనా అమ్మాయిలు ఆల్రెడీ అమెరికాలోనే ఉంటే గ్రీన్ కార్డు ఉన్న పిల్లగాన్ని ఎత్తుక్కుంటున్నారంట తప్పితే వేరే వాళ్ళని కానట్లేదట అసలే. ఎంత కష్టం వచ్చే నీకు. అందుకే ఈ పేరయ్య పెత్తనాలు వదిలేసి ఇంకేమైనా చేయాలని ఆలోచిస్తున్నా. ఏదైనా చేయకపోతే వర్కౌట్ అయ్యేలా లేదా, చేయాలేదో ఒకటి. కానీ చూడుండ్రుల్లా, ఒకప్పుడేమో అందరూ అమెరికా సంబంధం కోసం ఎగబడ్డారు. అటు ఇంకా రిసెషన్ టైంలో కథ అంతా రివర్స్ అయింది. మళ్ళా జర సెట్ అవుతుంది అనుకుంటే ట్రంప్ దెబ్బకు తనలాడుతున్నారు చాలా మంది. ఎవరినేమంటావు, పెళ్ళి అంటే అన్ని తీర్లా ఆలోచిస్తారా మరి ఎవ్వలన్నా. కానీ ఎటొచ్చి అమెరికాలోండి పెళ్లి కోసం చూస్తున్న పిల్లగాళ్ళకొచ్చింది తిప్పలా.